ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో అమెరికాతో ట్రేడ్ ఒప్పందాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు. దీంతో అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ గాంధీ భవన్ను బీజేవైఎం ముట్టడించనుంది. ఇక అప్రమత్తమైనటువంటి పోలీసులు బీజేపీ ఆఫీస్ వద్ద భారీగా మోహరించారు. ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో అమెరికాతో ట్రేడ్ ఒప్పందాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దీంతో అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ గాంధీ భవన్ను బీజేవైఎం ముట్టడించనుంది. ఇక ఈ విషయానికి సంబంధించి అప్రమత్తమైనటువంటి పోలీసులు బీజేపీ ఆఫీస్ వద్ద భారీగా మోహరించిన పరిస్థితి. వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చందు, నిన్న ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి అంతర్జాతీయ సమ్మిట్ ఏఐ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నిన్న యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా నిన్న ఆ సమ్మిట్లో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్ అదేవిధంగా అమెరికా మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ కూడా నిన్న యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా అర్ధనగ్న ప్రదర్శనని నిన్న ఢిల్లీ కేంద్రంగా ఆ సమ్మిట్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ అర్ధనగ్న ప్రదర్శన పైన నిన్నటి నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముఖ్యంగా ఒక అంతర్జాతీయ సమ్మిట్లో ఏ విధంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు, ఇది భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు అదేవిధంగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని అగౌరవపరచడమేనంటూ కూడా నిన్నటి నుంచి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడడంతో పాటు అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిన్నటి కార్యక్రమాన్ని నిరసిస్తూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ ముట్టడించడానికి బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. మనం చూడవచ్చు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర కార్యాలయానికి ఇరువైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 3 నుంచి 4 బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా మోహరించారు. ముఖ్యంగా బీజేవైఎం నేతలు ఎవరిని కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ వైపుకి వెళ్లకుండా ఆపేటటువంటి ప్రయత్నంలో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైనా ముట్టడికి యత్నిస్తే వారిని అరెస్ట్ చేసి తరలించేందుకు ఇప్పటికే పోలీస్ వెహికల్స్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నిన్న యూత్ కాంగ్రెస్ చేసినటువంటి అర్ధనగ్న ప్రదర్శనకు సంబంధించినటువంటి అంశంలో కావాలనే రాహుల్ గాంధీ వెనుక నుండి మొత్తం ఈ తతంగాన్ని అంతటినీ కూడా నడిపించాడంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. మరొకవైపు కాంగ్రెస్ ఒకటే ఆరోపిస్తుంది. ముఖ్యంగా అమెరికా అదేవిధంగా భారతదేశానికి మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల రైతులు కానీ యువతకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు, రైతులు నష్టపోతున్నారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని అమెరికాకి ప్రధాని మోడీ తాకట్టు పెట్టారనేటటువంటి ఆరోపణలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా గాంధీ భవన్ ముట్టడికి తరలి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా రోడ్డుని క్లోజ్ చేశారు. మరొకవైపు గాంధీ భవన్ ముట్టడికి తరలి వస్తారనేటటువంటి తరుణంలో గాంధీ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.